అవునా కదా? ఇది వరకు మన పూర్వీకులు చాలా మంది పెద్దవాళ్ళు వెళ్తుంటారు. ఐటీడీకి వెళ్ళినప్పుడు స్పందన దగ్గర మధ్యాహ్నం పూట భోజనం పెట్టేవారు, గుర్తుందా మీకు? టోకెన్ ఇచ్చి ఎందుకు పెట్టేవారు తెలుసా? చాలా దూరం నుంచి అలసిపోయి వస్తారు మా గిరిజనులు, వాళ్ళకి భోజనం ఎందుకు పెట్టేవారు తెలుసా? మనకి రూపాయి ఖర్చు పెడితే 2 రూపాయలు ఖర్చు పెట్టినట్టు అక్కడ రాసేవారు, 10 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. దానికి ఆధారాలు ఇవన్నీ మీ అందరికి చూపించాలని ఉద్దేశంతో ఇవన్నీ తెచ్చాను. ఎవరికి ఎంత ఇదిగోండి. జిఎంఆర్స్ మండలం కొమరాడ మండలంలో ఏనుగు పరిహారం చనిపోయిన నష్టపరిహారం ఇచ్చామని, పొలాలు నష్టపోయాయని, దానికి సంబంధించి ప్రతి ఒక్కటి. కానీ ఇందులో రాసినట్టు జరిగిన వాస్తవాలు ఏమీ లేవు ఇక్కడ. అవన్నీ ఎంక్వైరీ చేశాం. ఇందులో ఉన్నట్టు బయట ఎక్కడ లేదు. స్కూల్కి ఎంత ఖర్చు పెట్టు, ఎవరెవరు ఖర్చు పెట్టారు, ప్రతి ఒక్కటి కూడా ఈ బుక్ లో ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఐటీడీ, అర్థమైందా? ప్రతి ఒక్కటి మొన్నటి వరకు. కానీ ఇందులో సెకండ్స్ అన్ని తప్పులే. అందులో మీ మండలం నుంచి హాజరైనటువంటి ఒకప్పటి గిరిజన శాఖ మంత్రి గారు ఎవరు, పుష్పశ్రీవాణి గారు, ఆ రోజు హాజరైతే ఇందులోన సగానికి సగం అంతా గిరిజనేతరులే. ఎవరు? గిరిజనేతరులు అంటే గిరిజన తెగకు సంబంధించినటువంటి ఇతర కులాల జాతుల వారు. అంటే బీసీ, ఓసీ నాన్ ట్రైబ్స్ అని. ట్రైబ్స్ అంటే గిరిజనులు, నాన్ ట్రైబ్స్ అంటే గిరిజనేతరులు, అంటే ఇతర కులాల వారిని. వాళ్ళందరూ కూడా హాజరయ్యి ఆ రోజు మేము సింహాచలం గారు, నేను, కొమరాడ గంగాధర్, మేమందరం వెళ్తే లోనకు కూడా కనీసం రానివ్వలేదు. ఆ రోజు లోనకి రానివ్వకుండా గిరిజనేతరులందరూ కూడా సమావేశం పెట్టి ఏం చేశారు, ఎలా చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇన్ని ప్రతి ఒక్కటి చూపించారు. కానీ మన గిరిజనులకి 0% ఖర్చు పెట్టింది.